స్కిన్ని లైట్నింగ్ చేసి అలాగే ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల మన చర్మం పైన మృత కణాలను ఈజీగా రిమూవ్ చేసి మన చర్మ కాంతిని చక్కగా మెరుగుపరుస్తుంది. ఒక్క ముడత కూడా పడదనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు స్కిన్ లైట్నింగ్ చేసే ఈ ఫేషియల్ని చక్కగా అందరూ యూజ్ చేసుకోండి. ఎండ తీవ్రత వల్ల మనకి ట్యాన్ ఎక్కువగా పెరిగిపోతుంది కదా ఫేస్ పైన. అలాంటి ట్యాన్ని చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మంచి స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ముందుగా ఈ ఫేషియల్ కోసం హీట్ వాటర్ని ఒక బౌల్లో తీసుకోండి. అందులో ఏదైనా క్లాత్ని ఇలా డిప్ చేసేసి మీ ఫేస్ పైన బాగా క్లీన్ చేసుకోవాలి. హీట్ వాటర్ వల్ల మన ఫేస్ని క్లీన్ చేయడం వల్ల చాలా చక్కగా మన ఫేస్ పైన ఉన్న డట్ అంతా, అలాగే మనము పొల్యూషన్లో అలా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి దుమ్ము ఈజీగా పెరిగిపోతుంది కదా, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మన ఫేస్ పైన హీట్ వాటర్ చక్కగా రిమూవ్ చేస్తుంది. తర్వాత ముందుగా ఫేస్కి క్లీనిజింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్లీనిజింగ్ కోసం ఒక స్పూన్ పెరుగుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఒక టమాటాని శుభ్రంగా కడిగేసి దీన్ని హాఫ్ వరకు కట్ చేసేయండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు కనుక మంచి హోమ్ రెమెడీస్ కావాలనుకుంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు కావాలన్న వీడియో మీకు ఈజీగా దొరుకుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు కనుక మీకు హెయిర్ గ్రోత్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వీడియోలలో కామెంట్ చేయండి. మీరు అడిగిన హెయిర్ గ్రోత్ వీడియోస్, అలాగే హెయిర్ ఫాల్ ఏ సమస్య అయినా సరే నేను మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను నాకు తెలిసినంతలో. ఓకే, మీరు ఫస్ట్గా పెరుగుని మీ ఫేస్కి కాస్త అప్లై చేసేసి మనం కట్ చేసుకున్న టమాటాని మీ ఫేస్కి ఇలా రబ్ చేయాలన్నమాట. ఇలా క్లీనిజింగ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్, తర్వాత మనకు ఇక్కడ టమాటాతో మనం ఫేస్ని రబ్ చేయడం వల్ల స్కిన్ స్పాట్గా మనకి మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. ఫేస్ని చాలా వరకు క్లీన్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం సెకండ్గా చేయాల్సింది, తర్వాత స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ రైస్ పౌడరు, ఒక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. రైస్ పౌడర్ కనుక లేకపోతే మీ దగ్గర ఓట్స్ ఉంటే వాటిని మెత్తగా గ్రైండ్ చేసేసి వాటినైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే రైస్ పౌడర్ కాస్త గరుకుగా మీరు మిక్సీ పట్టేసి దీన్ని స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. ఇలా రెండింటిని కలిపి మీ ఫేస్కి స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ చక్కగా రిమూవ్ అయిపోతుంది. ట్యాన్ వల్ల పేరుకున్న ఫేస్ కూడా చాలా బ్రైట్నింగ్ అవుతుందన్నమాట. మనకి ఈ ఏదైతే రైస్ పౌడర్ అలాగే పెరుగుని ఇక్కడ వేసుకున్నామో, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల చర్మ కాంతిని బాగా మనకి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాగే మన చర్మాన్ని బాగా తేమగా కూడా ఉంచుతుంది. ఇప్పుడు బాగా ఎండలు కొట్టినప్పుడు మన ఫేస్ పైన ఎక్కువగా ట్యాన్ అయిపోయి అసలు తేమ అనేది లేకుండా చెమట వచ్చేసి బాగా ఇబ్బందిగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన స్కిన్ అనేది బ్రైట్నెస్ని, లైట్నింగ్ని కోల్పోతుంది. కాబట్టి ఇలా పెరుగుతో కనుక మనము ఇలా ఫేషియల్ చేసుకుంటే మనకి ఫేస్ అనేది చాలా లైట్నింగ్గా ఉంటుందన్నమాట. తర్వాత థర్డ్ స్టెప్గా ప్యాక్ని మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. ప్యాక్ కోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో శనగపిండిని ఒక స్పూను, తర్వాత రైస్ పౌడర్ని ఒక స్పూను, పెరుగుని కూడా ఒక స్పూన్ వేసుకోండి. మీకు కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం పెరుగుని కాస్త ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో వేరే ఏవి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ శనగపిండి, రైస్ పౌడరు, పెరుగు మూడింటిని వేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు. మీకు నెక్కుకి అలాగే మెడకి బాగా నల్లగా ఉన్నా సరే ఈ ప్యాక్ని, తర్వాత స్క్రబ్బింగ్ని స్టార్టింగ్ నుంచి మీరు ఫేస్కి ఏ స్టెప్స్ అయితే వేశారో అదే స్టెప్ని నెక్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వేసుకోవచ్చు, మెడ భాగంలో వేసుకోవచ్చు. ఓకే, చేతులకు కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. తర్వాత ఇందులో కాస్త టమాటా జ్యూస్ని ఇందులో పిండేసాను. మీరు టమాటా జ్యూస్ని ఇలాగైనా వేసుకోండి, లేదంటే క్రష్ చేసి వాటిని అలా అయినా తయారు చేసుకొని టమాటా జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయడం వల్ల న్యాచురల్ హైడ్రాసిక్ యాసిడ్ ఉన్నందున ఇది మనకి చాలా వరకు ఫేస్ పైన ప్రీమెచ్యూర్ విరింకిల్స్, అంటే చిన్న వయసులో ఎక్కువగా ముడతలు వస్తూ ఉంటాయంటే వాళ్ళకి స్కిన్ అనేది చాలా లేతగా ఉన్నప్పుడే ముడతలు పడిపోతూ ఉంటుంది. ఇలాంటి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ చిన్న వయసులో ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం, తర్వాత వాళ్ళు ఫేస్ని కడిగినప్పుడు ఎక్కువగా తుడవడం వల్ల కూడా, అంటే కొంతమంది మాదిరిగా తుడుస్తూ ఉంటారు ఫేస్ని. అలా కాకుండా మెత్తటి టవల్ తీసుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాటర్ని ఎక్కువగా తాగండి. ఎంత ఎక్కువగా వాటర్ తాగుతుంటే మరీ అలా అని చెప్పి ఎక్కువగా అంటే ఎక్కువగా కాదండి. మీకు వీలున్నప్పుడల్లా ఒక గ్లాస్ వాటర్ని గంటకు ఒకసారైనా కొన్ని వాటర్ని మీరు బాడీలో
వేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు సమ్మర్లో ఇంకా అయితే ఎక్కువగా వాటర్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మరీ మంచిదన్నమాట. చెమట ద్వారా మనకి బాడీలో ఉన్న వాటర్ అంతా అలా వెళ్తుంది కాబట్టి వాటర్ తాగడం వల్ల స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మంచి మంచి ప్రోటీన్స్ ఉన్న జ్యూస్ని కూడా తీసుకోండి, మంచి ఫుడ్ని కూడా తినండి, మంచి ఫ్రూట్స్ని కూడా తినండి. ఓకే, అలాంటప్పుడే మన ఫేస్ పైన ఒక గ్లో అనేది ఉంటుంది, ఫేస్ అనేది నిగారింపు తగ్గకుండా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీ ప్యాక్లు కూడా వాడుకోండి. ఓకే, ఈ ప్యాక్ని వేసాక ఒక 20 నిమిషాల తర్వాత ఫేస్ని వాటర్తో క్లీన్ చేయండి. మంచి గ్లో అండ్ స్కిన్ లైట్నింగ్ అనేది వస్తుంది. ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా వీడియో. మొహం పైన ట్యాను అలాగే స్కిన్ లైట్నింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ ఫేస్ ప్యాక్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కర్డ్ వల్ల ఫేస్ పైన ఎలాంటి మచ్చలున్నా చక్కగా రిమూవ్ అయిపోతాయి. అలాగే ఈ సమ్మర్లో మంచి ఫేస్ ప్యాక్ అనమాట. అందరూ చక్కగా యూజ్ చేసుకోండి. వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే మీరు చేయాల్సిందేం లేదు, ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్ బటన్ని ఆన్లో పెట్టడం వల్లనే నేను ఎప్పుడు వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి. ఓకే, మరో మంచి హోమ్ రెమెడీస్తో, మీరు అడిగిన మంచి హోమ్ రెమెడీస్తో మరోసారి మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.